నోటి మాటల వలన కలుగు నొప్పిని కలగకుండా కాపాడతాడన్న వాగ్దానం మీకు తెలుసా అండి? దేవుడిని ఆశ్రయిస్తే మనం ఆయన చేతులతో మనల్ని కప్పి ఏ నొప్పి, నోటి మాటల వలన కలుగు నొప్పి నీకు తగలకుండా నేను కాపాడతాడన్నాడు. నోటి మాటల వల్ల కలిగిన నొప్పి గుండెల్లో నొప్పంటది. శరీరంలో గాయమైతే అక్కడ మందు వేసుకోవచ్చు, అక్కడ అయ్యో అనొచ్చు. కానీ గుండె గాయపడితే బ్రతుకు భారమైపోద్ది. ప్రభు సన్నిధికి పరిగెత్తు, మోకాళ్ళ మీద పడు, యేసయ్యను ఆశ్రయించు, మౌనంగా ఉండటం నేర్చుకో. ప్రభు నేర్పించాడని. ఆయన ఎన్ని నిందించినా ఆయన నోరు మెదపలేదు. నోరు తెరవటానికి పెద్ద ట్రైనింగ్ అక్కర్లేదంటే, నోరు మూసుకోవాలంటే మనకి నిగ్రహ శక్తి కావాలి. దేవుడు ఇంద్రియ నిగ్రహములు గల ఆత్మలే మనకి ఇచ్చాడు, కానీ పిరికితన ఆత్మలు ఇవ్వలేదు. నువ్వు మౌనంగా ఉంటే వాళ్ళు ఇంకా పెంచిపోతారనో, వాళ్ళు ఇంకా గొప్ప అనుకుంటారనో నువ్వేం దిగులు పడక్కర్లా. నీ మౌనమే మాట్లాడుతుంది. ఏ పరిస్థితుల్లో నుంచి మీరు వెళ్తున్నప్పటికీ, నీ బాధ తట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పటికీ, నీ శోధనలు తట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పటికీ యేసును ఆశ్రయించడం మనం నేర్చుకుందాం.